ఈ వీడియోలో మనము చాట్‌జీపీటీ 1 ఇయర్ పాటు ఫ్రీగా ప్రీమియం మెంబర్‌షిప్ అయితే ఇస్తుందనమాట. సో, దీన్ని ఎట్లా మనము అవైల్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. సో, మీ అందరికీ తెలిసిందే చాట్‌జీపీటీ అనేది ఎంత పాపులర్ అనేది. సో, నేనైతే అసలు గూగుల్ వాడి చాలా రోజులైతే అవుతుంది. సో, నేను మాక్సిమం నా ఎవ్రీడే వర్క్స్ అయితే చాట్‌జీపీటీతో ఫినిష్ అయిపోతున్నాయి. సో, గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయాల్సినంత అవసరం అయితే రావట్లేదు. సో, అందువల్ల చాట్‌జీపీటీ అయితే వాడుతున్నాను. సో, బట్ ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ అంటే ఇది మీకు మంత్లీ బేసిక్ ప్లాన్ మీకు 399 వరకు అయితే పడుతుందన్నమాట. సో, అలా కాకుండా మీకు 1 ఇయర్ పాటు ఫ్రీగా అయితే సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నారు. సో, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఒకసారి నేను చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌కి వెళ్తున్నాను. సో, ముందుగా మీరైతే ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడీతో అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదంటే కొత్త ఈమెయిల్ అయినా మీరు గూగుల్‌తో అయితే మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ చాట్‌జీపీటీ అయితే లాగిన్ అయిపోవచ్చు. సో, నేనైతే చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. సో, మీకు ఓపెన్ చేయంగానే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి మీకు ట్రై గో ఫ్రీ అని ఉంది కదా! సో, ఇక్కడ మీకు పైన చూసినా కానీ ఇక్కడ మీకు అప్‌గ్రేడ్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో, మీరు ఈ ఆప్షన్ అయితే అందరికైతే ఎనేబుల్ అయి ఉంటదన్నమాట. సో, నేను అప్‌గ్రేడ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయంగానే మీకైతే ఇక్కడ చూడండి మీకు 0 సో, లేకుంటే మీకు 399 పర్ మంత్. సో, మీకు 2 ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ 0 అనేది మనకు బేసిక్ ప్లాన్. ప్రెజెంట్ మనం అందరం యూజ్ చేసేది ఈ 0 ప్లాను. బట్ మనకు ఈ గో ప్లాన్ కూడా మీకు 399 పర్ మంత్ ఉండేది మీకు 1 ఇయర్ పాటు ఫ్రీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, నేను అప్‌గ్రేడ్ టు గో అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయంగానే మీకైతే చెక్అవుట్ పేజ్‌కి అయితే తీసుకెళ్తది. సో, మీరు ఇక్కడ మెయిన్‌గా చూడాల్సింది మనము ఇక్కడ మ్యాండేట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మనకు ఆటో పే లాగా ఒక మ్యాండేట్ అయితే మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు 12 మంత్స్ ఫ్రీ ట్రయల్ అన్నట్టు ఉంది కదా! సో, దీంట్లో మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. కార్డు అదేవిధంగా యూపీఐ అని 2 ఉంటాయి. సో, మీరు ఒకవేళ బ్యాంకు మీకు ఐడియా ఉంటే మీరు కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నా సజెషన్ ఏంటంటే యూపీఐ మీరు డైరెక్ట్ ఫోన్‌పేలోకి వెళ్ళి దీన్ని అయితే డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే యూపీఐ క్లిక్ చేస్తున్నాను. సో, మీకు నేమ్ ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేసాను. ఇక్కడ నేనైతే యూపీఐ ఐడి అయితే ప్రొవైడ్ చేయాలి. సో, మీకు ఫోన్‌పేలో యూపీఐ ఐడి ఉంటుంది కదా! సో, మీరు చూసుకున్నట్లయితే మీకు ఫోన్‌పే ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా అక్కడ చూపిస్తది మీ యూపీఐ ఐడి ఏంటనేది. మీకు ఒకవేళ తెలియనోళ్ళు ఉంటే మీరు జస్ట్ మీ అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూడండి ఇట్లా మీకు బార్ కోడ్ కనబడుతుంది. అదేవిధంగా దాని కింద మీకు వ్యూ యూపీఐ డీటెయిల్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు యూపీఐ ఐడి అయితే ఇట్లా చూపిస్తుంది అనమాట. సో, ఈ యూపీఐ ఐడిని మీరు అక్కడ ఎంటర్ చేసేయండి. సో, నేనైతే నా యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు యూపీఐ ఐడి అయితే ఇచ్చేసి అక్కడ కింద టిక్ మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సో, నేనైతే సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయగానే మీకు పేమెంట్ మీకు ఒక నోటిఫికేషన్ అయితే మీకు యూపీఐ మ్యాండేట్ యాక్టివేట్ చేయమని ఒక నోటిఫికేషన్ అయితే మీకు ఫోన్‌పేకి వస్తుంది. సో, మీకు అప్రూవ్ పేమెంట్ అని అడుగుతుంది కదా! సో, ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట మీకు ఆటో పే రిక్వెస్టెడ్ అని చెప్పి ఫోన్‌పే. సో, ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా! సో, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు 399 చూపిస్తుంది కానీ అది జస్ట్ మ్యాండేటు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకైతే ఎటువంటి అమౌంట్ అయితే కట్ అవ్వదు. సో, ఇది నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్ నుంచి మీకు 399 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో, నేను ఆటో పే రిక్వెస్ట్ ఎనేబుల్ చేస్తున్నా. సో, దీన్ని ఇక్కడ పే అని అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, పే క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ పేమెంట్ మెథడ్స్ అని అడుగుతాయి. సో, నాకు డిఫాల్ట్‌గా ఐసీఐసీఐ నాకు ప్రైమరీ బ్యాంక్ ఉంది కాబట్టి నాకు ఐసీఐసీఐ అయితే సెలెక్ట్ అయింది. సో, నేను దాంట్లోకెళ్ళి నేను మ్యాండేట్‌ని అయితే ఎనేబుల్ చేసేసాను. సో, ఎనేబుల్ చేయంగానే మీకు ఇక్కడ ఆటో పే సెట్ సక్సెస్‌ఫుల్లీ అని ఇట్లా మెసేజ్ అయితే వచ్చేస్తదనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు యు ఆర్ నౌ సబ్స్క్రైబ్ టు చాట్‌జీపీటీ గో అని చెప్పి వచ్చింది కదా! సో, మనము ప్రీమియం మెంబర్‌షిప్ అయితే ఎనేబుల్ చేసేసాము. మీకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాట్‌జీపీటీ 5 మీకు ఎనేబుల్‌లో ఉంటదనమాట. మీకు చాట్‌జీపీటీ 5 ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ రీజనింగ్ మోడలు. సో, ఇది కొంచెం లిమిటెడ్ ఉంటదనమాట ఫ్రీ వెర్షన్స్‌కి. సో, దీంట్లో అయితే మీకు పెయిడ్ వెర్షన్‌లో మీకు చాట్‌జీపీటీ 5లో ఉన్న ఫీచర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము ప్రో మెంబర్‌షిప్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో, జస్ట్ మ్యాండేట్ ఇచ్చేసి మీరు దాన్ని 1 ఇయర్ లోపు ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, మీరు ఫోన్‌పేలోకి వెళ్ళి మీకు మ్యాండేట్ సెక్షన్‌లో మీకు మొత్తం చూపిస్తది.
సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎప్పుడు కావాలన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము ChatGPT Proని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మరియు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మై సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.